వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో మీ తమ్నేల్ చూసారు కదా, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడవాళ్ళు మీకు జోహర్లు ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోయాము. అవునవును, ఓకే. షూటింగ్ జరగడానికంటే ముందు ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారనమాట, ఎలా ఉండాలి అలా ఉండాలి. ఎందుకంటే అక్కడున్న మేమందరం ఫస్ట్ టైం కెమెరా ముందు ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందే చెప్తున్నారనమాట. సో అవన్నీ మేము క్లియర్గా తెలుసుకుని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మాలో మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ఆ తర్వాత ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో టోటల్ 3 రౌండ్స్ ఉంటే ఫస్ట్ రౌండ్ ఏంటంటే చెప్పగా ఈ ముగ్గురు సెలెక్ట్ అవుతారు. ఆ టీంలో కళ్ళకు పెట్టుకుని చెప్తే అది ఐడెంటిఫై చేసి చెప్పాలి. ప్రోగ్రాంలో ఎంతమంది ఉంటారు, ఇంకా ఒక్కొక్క రౌండ్కి ఎంతమందిని పిక్ చేసుకుంటారు, ఇవన్నీ మాకు ముందుగానే చెప్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ షో జరుగుతున్నప్పుడు కెమెరాస్ ముందు మేము వెళ్ళలేదు మమ్మల్ని పిలవలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండానే ముందుగానే మాకు ఎలా ఉంటుంది, సో దానికి ప్రిపేర్డ్గా ఉండండి, ఎవరిని పిక్ చేసుకుంటారో తెలీదు అని ఒక మాట చెప్పేస్తున్నారు. అంతమందిలో వీళ్ళనే పిలవాలి అని ఏమి ఉండదు కాబట్టి, ముఖ్యంగా మన నేమ్స్ అయితే అస్సలు తెలియదు కాబట్టి ఎవరిని పిలిచి రిమైనింగ్ వాళ్ళు స్పోర్టివ్గా ఉండాలని ముందుగానే మాకు చెప్పేశారనమాట. అక్కడున్న మేమందరం అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే బుల్లితెర స్క్రీన్ మీద మేమందరం రాబోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఊపు ఉత్సాహం అయితే మామూలుగా లేదు, ఇంక్లూడింగ్ మీ. అండ్ చాలామంది నేను ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసిన తర్వాత రవి గారితో అండ్ నేను గేమ్ ఆడినవి కొన్ని అలా క్లిప్స్ పోస్ట్ చేశాను. అండ్ చాలామంది అడిగారు అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా వెళ్ళారు, మీకు ఆ ఛాన్స్ అలా వచ్చింది ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు నన్ను కామెంట్స్లో అండ్ కాల్స్లో. చూస్తున్నారు కదా అందరూ ఎంత చక్కగా నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి వచ్చేసారు. సో ఇంక ఇప్పుడు మేమందరం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ విన్న తర్వాత సెట్లో ఇంకా ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రాంలో రచ్చరంబోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. మాహిష్మతి సామ్రాజ్యానికి మేమే మహారాణులు అన్నట్టు ఒక్కొక్కరు అలా ఉన్నాము. అవకాశం వచ్చినప్పుడు చిన్నదైనా పెద్దదైనా మనం అందిపుచ్చుకోవాల్సిందే, ఎందుకంటే అది ఎప్పుడు ఎలా మన తలుపు తడుతుంది అనేది తెలీదు, అదే నేను నమ్ముతాను. అండ్ నాకైతే నా ఫ్రెండ్ ఒక రీల్ పెట్టి దీనికి వెళ్ళొచ్చు కదా అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని అడుగుతున్నారు అని అనగానే నేను వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అండ్ వాళ్ళు నాకు రెస్పాండ్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పగానే అండ్ నేను నా ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకుని ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు సెట్లోకి వెళ్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ కెమెరా ముందు కనిపించడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, రీల్స్ పెట్టడం, షార్ట్ వీడియోస్ ఇవన్నీ చేయడం ఓకే, బట్ ఫస్ట్ టైం నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తూ టీవీ స్క్రీన్లో కనిపిస్తున్నాను అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇంకా మాటలు కూడా లేవన్నమాట నాకు, అంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు. అండ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ టీమ్ మెంబర్స్ అండ్ ఇంకా ఆడవాళ్ళు మీకు జోహార్లు టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున. ఈ వీడియో మీరు చూస్తారో లేదో నాకైతే తెలీదు, బట్ చూస్తున్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా నేను ఎంత ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అలా ఉన్నాం అనుకుంటాను అందరం కలిసి. ఇప్పుడు ఇందులో ఎవరిని పిక్ చేసుకుని గేమ్స్ ఆడిపిస్తారో లేకపోతే క్వశ్చన్స్ అడుగుతారో, అలాగే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరు వచ్చినా సరే రిమైనింగ్ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకోవాలన్నట్టు ముందుగానే ఫిక్స్ అయిపోయాము. అందరం అలా లైన్లో ఉన్నాం అనమాట. రవి గారి గురించి వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా నా టెన్షన్ ఏంటి అంటే నా యూట్యూబ్ వీడియోస్కి ఎవరైనా వీడియోస్ తీస్తే బాగుండు అని అనుకుని ముందుగానే నా ఫ్రెండ్ని నేను తీసుకుని వెళ్ళాను అనమాట. సో తనే నాకు ఈ వీడియోస్ అన్నీ తీసింది. థ్యాంక్ యూ సో మచ్ పాప, ఎందుకంటే నువ్వు లేకపోతే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కనిపించేదానిని కాదు. టీవీలో కనిపించడం వేరు, నా ఛానల్లో నేను నా వీడియోస్ పోస్ట్ చేసుకోవడం వేరు కదా. సో దానికి కారణం నువ్వే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి, ఏ రౌండ్స్ ఉంటున్నాయి అనేది మాకు క్లియర్గా లోపల ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సెట్లోకి వచ్చిన తర్వాత అందరూ ఒకే లైన్లో నిలబడి, అంటే కొంచెం డీసెంట్గా ఉండాలి కదా కెమెరాస్ ముందు. సో మీరు ఇక్కడ ఉండాలి, అలా ఉండాలి, ఈ లైన్ క్రాస్ చేయకూడదు అని చెప్పి అక్కడ ఒక లైన్ పెట్టేసి ఉంచారు. అవి క్రాస్ చేసి వస్తే రవి గారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మాకు అక్కడ కొన్ని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ ఫాలో అవుతూ మేము అలానే నిలబడి ఉన్నామన్నమాట. అండ్ ప్రోగ్రాంలో అయ్యే గేమ్స్ అవన్నీ ముందుగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఆడి చూపించండి అని చెప్పి టీం వాళ్ళు అడిగితే చూపిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళి పెట్టొచ్చి సెకండ్ వాళ్ళకి హైఫై ఇచ్చిన తర్వాత సెకండ్ వాళ్ళు వెళ్ళాలి, సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళకి హైఫై ఇచ్చిన తర్వాత
ఇది సెలక్షన్ కాదు, గేమ్ ఏంటో అందరికి అర్థం అవడానికి తెలిసిన వాళ్ళు ఆడితే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. అవన్నీ మాకు ముందుగానే ఎలా ఆడాలి, ఎంతమంది ఉంటారు, ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ గేమ్స్ ఆడాలి, అండ్ పడిపోతే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి అని ముందుగానే మాకు చెప్పి జస్ట్ ఒక ట్రయల్గా ఒకసారి గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు మాతో. టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా తెలియకపోతే ఎలా ఉండాలి, అలా ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉండండి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఓపిక్గా మరీ చెప్తున్నారనమాట మాకు. ఈ ఎపిసోడ్లో ఒక రౌండ్లో డాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే డాన్స్ బాగా వచ్చో వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేయండి, వాళ్ళని ఆ రౌండ్ పిక్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు మాత్రం డాన్స్ కుమ్మేశారు అనుకోండి. థర్డ్ ఇది అనమాట. మీ ఇద్దరు ఫేస్ పెడితే నాకు భయం. మేము పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్లో అయితే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారనమాట. తెలుగు, హిందీ, మరాఠీ ఇలా ఏవేవో ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ అక్కడున్న గ్రీన్ సిటీ పార్క్లో ఉండేవాళ్ళు అనుకుంటాను. సో వాళ్ళందరితో వాళ్ళ లాంగ్వేజ్ రాక వచ్చి రాని లాంగ్వేజ్తో మాట్లాడుతూ అలా ఫన్నీగా సరదాగా చాలా బాగా అయింది. షూటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. సో అవన్నీ కూడా నేను ప్రతిదీ క్యాప్చర్ చేసి నా వీడియోస్లో నేను పోస్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనమాట వీడియోస్ అన్ని. రెడీ 3, 2, 1. వెనక్కి వైట్ లైన్ దగ్గరికి అక్క తోడ. అటువైపు వాళ్ళు వైట్ లైన్ వెనక్కి వెళ్ళండి అమ్మా, అందరూ వెనక్కి వెళ్ళండి. తగిలినట్టుంది పాపం. ఈ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు నేనైతే కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చుని టీవీ ముందు చూసింది అయితే లేదు. అటు ఇటు తిరుగుతూ లేదా పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ చూసిన రోజులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయినప్పటికీ ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్కి నేను ఎంత త్వరగా వస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే ఎప్పటికైనా సరే నా యూట్యూబ్ జర్నీ కష్టాన్ని చూసి ఇన్ని రోజులకి ఈ ఛాన్స్ వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్కి వెళ్ళింది నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ వల్లే. సో ఆ విధంగా నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అండ్ రిమైనింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ చూసి ప్రిపేర్డ్గా ఏ రౌండ్కి ఎలా ఆడతారు, ఏ రౌండ్స్ ఉంటాయి, ఎప్పుడు ఏది ఎలా ఆడాలి అనేది తెలిసిన వాళ్ళే. బట్ నేను అంతగా ఎప్పుడు చూసింది లేదు కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు చూసి చాలా వరకు గుర్తుపెట్టుకుని ఎలా ఉండాలి, ఓహో ఎలా ఉండకూడదు, ఈ రౌండ్ ఎలా ఉంటుంది, ఎలా ఆడాలి అని చెప్పేసి తెలుసుకున్నాను. సో ఫైనల్గా షూటింగ్ అంతా ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి ఇన్స్ట్రక్షన్తోనే ఈ వీడియో అంతా అయిపోయింది కదా. ఇంకా రవి గారు అయితే వచ్చేసారు. రవి గారి గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. మేము అప్పటికే ఫుల్గా ట్రైనింగ్ అయి ఉన్నాం అనమాట. ఆ ఎపిసోడ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని. ఈ టీవీ టీం వాళ్ళందరూ మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఇంకా రవి గారు రాగానే రచ్చరంబోలా చేయడానికి అందరూ ఫుల్ ఎనర్జెటిక్గా చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకెందుకంటే నాకు ఇంకేం మాటలు చెప్పాలో తెలియట్లేదు. మీకు చూస్తున్నారు కదా, రవి గారు రాకుండానే డాన్స్ వేసేస్తున్నారు ఆంటీ వాళ్ళు ఎవరో. ఈ వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రాంలో ఎలా పార్టిసిపేట్ చేసాము అండ్ రవి గారు ఎంత బాగా మాతో ఆటలు ఆడిపించారు అనేది చూసేయండి. స్టే ట్యూనర్స్ నెక్స్ట్ వీడియోస్.